మీరు ఎప్పుడు చూసేది వీళ్ళిద్దరు పెళ్ళేనండి. వీళ్ళిద్దరు పెళ్ళి వెనక ఒక పెద్ద కలయిక కథ ఉందండి. ఈ వీడియోలో కేవలం పెళ్లి గురించే కాదు, మేము చేసిన ప్రయాణాలు, మేము అక్కడ చూసిన ప్రదేశాలు మరియు వాళ్ళు కట్టుబాట్లు కూడా చూడగలరు. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి. హలో ఫ్రెండ్స్, నా పేరు సంజు. నా పేరు తనేష్. మీరు ఇప్పుడు చూస్తున్నారు లైఫ్ స్టైలింగ్ ట్రైబల్ లైన్ యూట్యూబ్ ఛానల్. సరికొత్త వీడియోతో ఎప్పటిలాగా ఈరోజు కూడా మీ ముందుకు వచ్చేసామండి. అయితే తమిళలో చూసారు కదండి, ఈరోజు వీడియో అయితే ఏంటనేది మా గిరిజన గ్రామం అయిన అమ్మాయి పాడేరు ప్రాంతం గిరిజన గ్రామంలోకి వెళ్తుందండి. ప్రజెంట్ అయితే మనము గంగంపేట గ్రామంలో కుంబడి పంచాయతీకి చెందిన వీరఘట్టం మండలంలో మన్యం డిస్టిక్లో ఉన్నామండి. ఆ పెళ్ళి అయితే రేపు, కాబట్టి ప్రజెంట్ అయితే మేము ఇంకా బయలుదేరిన తర్వాత మీకు అన్ని వీడియో చూపిస్తాము. అయితే మేము ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేటప్పుడు ఏ విధంగా ప్రయాణం ఉంటుంది అవన్నీ మీకు చూపిస్తాము. మళ్ళీ అక్కడ చేరిన తర్వాత మాకు ఏ విధంగా రిసీవింగ్ చేసుకుంటారు, అక్కడ సంప్రదాయాలు ఏ విధంగా ఉంటాయి అవన్నీ మీకు కళ్ళు కట్టినట్టుగా మీకు అన్ని వీడియోలు చూపిస్తామండి ఈ వీడియో ద్వారా. కాబట్టి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు లైక్ అయితే చేయండి. అదేవిధంగా మా వీడియోలు మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మాకు ఇంతకుముందు వచ్చే వీడియో ఎంతగా మాకు సపోర్ట్ చేశారో అదేవిధంగా దానికంటే ఈ వీడియో చాలా హైలైట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాలని మేము హృదయపూర్వకంగా కోరుచున్నాము. ఇంకెందుకు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు వాళ్ళిద్దరు పెళ్లి కథ మీతో పంచుకోవాలనుకుంటున్నాము. వాళ్ళిద్దరు పెళ్లి చూపులు మాత్రం చాలా విచిత్రంగా జరిగింది. మీరు ఖచ్చితంగా వినాల్సిందే. ముందుగా వాళ్ళిద్దరు గురించి చెప్తానండి. వాళ్ళిద్దరూ మాటలు రాదు, అదేవిధంగా వినబడదు కూడా. ఇంతకుముందు వాళ్ళిద్దరూ అమ్మాయికున్న అబ్బాయికున్న 2-3 సంబంధాలు వచ్చాయి, కానీ ఆగిపోయింది. బాధపడుతున్న సమయంలో వాళ్ళు 4 జిల్లాల కమ్యూనిటీ ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళకి హెల్ప్ దొరికింది. అదేవిధంగా వాళ్ళ పెళ్లి చూపులు కలయిక అయింది. మేమైతే ఇది మాత్రం దేవుడు రాసిన రాత కలయిక అనుకున్నాము. ఇప్పుడు టైం ఉంది కాబట్టి వెళ్ళడానికి ఇప్పుడైతే మీకు గంగంపేట ఊరు మీకు చూపిస్తాను. ఒకసారి ఆ విజువల్స్ చూసేయండి. ఇక్కడ కూడా చూపిస్తాను. మేము ఇప్పుడు ఎక్కిస్తుందండి సామాన్లు అండి. ఎందుకంటే వెళ్ళేటప్పుడు టైం సరిపోద్దనేసి ముందే అరేంజ్మెంట్ చేసుకుంటున్నాము. అందుకే నైట్ అవ్వకుండానే ఇవి ఎక్కిస్తున్నామండి. అయితే మనము ఇక్కడ తినేసి బయలుదేరుతున్నామండి. ఎందుకంటే రాత్రిపూట మనం జర్నీ చేయాలి కాబట్టి మనం ఇక్కడ డిన్నర్ చేసేసి వెళ్ళాలి. రేపు మళ్ళీ మార్నింగ్ తినాలి కాబట్టి చూడండి, ఇప్పుడు భోజనం చేసేసి అప్పుడు జర్నీ స్టార్ట్ అవ్వాలండి. ఏడు 23 అవుతుందండి, స్టార్ట్ అవుతుంది. కారు ఆల్రెడీ వెళ్ళిపోతుంది. ఇది
సారి సామాన్లు బండి అనమాట. ఆల్రెడీ వెళ్ళిపోతుంది. స్టార్ట్ అవుతున్నాం మొత్తం 4 అనమాట. 4 అది సారి సామాన్లు వస్తువులు వ్యాన్ అనమాట. చూసారు కదా మొత్తం. అది ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. మన ప్రజెంట్ అయితే మేము విశాఖపట్నం దగ్గర ఉన్నాము. ఆయిల్ వేసాము. అయితే మనం ఎలా రూట్ వెళ్తాం అనేసి మాట్లాడుకుంటున్నాం డ్రైవర్లు అందరూ. మాతో పాటు చూడండి మళ్ళీ ఇప్పుడే జస్ట్ నా సేరామండి. ఇక్కడ పార్వతీపురంలో ఉన్నాము. చూడండి ఆపేశారు. చెప్తాను అట్లా మన బల్లే పార్వతీపురంలో ఉన్నామండి ప్రజెంట్ అయితే. చూడండి పార్వతీపురం బ్రిడ్జ్ రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నాము. ఇక్కడ ఇంకా డిస్కషన్ చేస్తున్నారు. ఇవన్నీ మన వాళ్ళే సాగున్నది. రోడ్డు మర్చిపోయి మా బావ చూడండి తంటాలు పడేసి తంటాలు తుడిసి ఆఖరికి ఆగి వెళ్తున్నాము. 5 గంటలు అయిపోయింది. అంటే చేరుతామో లేదో అర్థం కావట్లేదు. నిద్రపోయి ఇప్పుడే లేచాను. ఇంకా దగ్గర చేరామట వెళ్ళాలి. చూడాలి మరి ఎంతసేపట్లో దిగుతామో. ఇప్పుడే మేము రావాల్సిన ఊరి దగ్గర చేరామండి. అంటే ఇంకా ఒక 10 కిలోమీటర్స్ అలాగుంది. ఇక్కడ దిగిన వెంటనే చాలా చలి అయితే బాగా వేస్తుంది. అంటే మనకి వింటర్ సీజన్ లాగా చలి అయితే బాగుంది ఉదయాన్నే. అయితే మన వాళ్ళు ఇంకా కాలకృత్యాలు తీర్చుకుంటున్నారనమాట. బాత్రూమ్కి అవన్నీ చేస్తున్నారు. అంటే దగ్గరికి వెళ్ళాక మళ్ళీ ఇబ్బంది పడిపోతామనేసి ఇంకా 5 నిమిషాల తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవడమే. చూడాలి ఇంకెంతసేపు పడుతుందో. మన వాళ్ళు అయితే అంటే రూటు నైట్ టైం కదండి. రూటు మర్చిపోయారు మా వాళ్ళు అప్పుడు వచ్చిన వాళ్ళు. అంటే అలాగే ఇంకో దారి వెళ్దామని పోయి ఇంకో దారికి వచ్చేసాం. అందుకే బాగా లేట్ అయిపోయింది. లేకపోతే అర్ధరాత్రే 2 గంటలు 3 గంటలు ఆ టైంకి చేరేవాళ్ళం. మరి ఒక 2 గంటలు బాగా లేట్ అయిపోయాము. చూడాలి ఇంకా దగ్గరే అన్నారు. ఇంకెంతసేపు అవుద్దో తెలిసిపోద్ది. దగ్గరికి వెళ్ళాక మీకు చెప్తాము. మొత్తానికైతే ఊరే కష్టపడి సార్ కష్టపడి అటు తిరిగి ఇటు తిరిగి తప్పిపోయాం. విలేజ్ చూపిస్తాం. ఇప్పుడు టైము 5:23 అయింది. మన బల్లివి. ఇప్పుడు మనము పెళ్ళి కొడుకు ఇల్లు చూద్దాం. మేము ఇక్కడ వచ్చిన వెంటనే అనమాట సామాన్లు అయితే ఇంక దింపలేదు. పొద్దున అవ్వలేదు కదా, అందుకే సెలేస్తుందని అలా వంట చేసే దగ్గరకు వచ్చాము. ఇక్కడ ఆల్రెడీ వంటకాలు అయితే కొన్ని అయిపోయాయండి. తర్వాత మీకు చూపిస్తాము. చూడండి ఉల్లిపాయ ఏదో ఉంది. ఇది చికెన్ ఫ్రై చేస్తారు. చికెన్ ఏదో క్రూరల్ కాదు, మన యూత్ వాళ్ళ వీళ్ళు. పొగ వస్తుంది. అది సాంబారా మన బళ్ళు మొత్తం ఇక మంచు అయితే ఎక్కువ ఉంది. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ స్నానం చేస్తాం. ఇక్కడ 5:42 అయింది.
దీంట్లో అయితే బాగా చలేసేస్తుంది, మంచి బాగా పడుతుంది. ఇక నేను స్నానం చేస్తాను. నైట్ అంతా జర్నీ చేస్తాను, నిద్ర లేదు, పడుకోలేదు. ప్రజెంట్ మనం ఇప్పుడైతే అల్లూరు సీతారామరాజు జిల్లాలో పాడేరు ప్రాంతానికి చెందిన గోమంగి గ్రామంలో ఉన్నామండి. చూడండి ఇక్కడ విజువల్స్ అయితే ఎలాగున్నాయో మీకు ఒక్కొక్కటి చూపిస్తాము. అయితే ఇక్కడికి వచ్చిన వెంటనే చాలా దూరం అండి ఇది. గోమంగి అంటే దగ్గర పెద్దబాయిలు, ముంచినపట్టు. మేమైతే చాలా దారి తప్పిపోయాము, అర్ధరాత్రి జర్నీ కదా. అక్కడ ఇక్కడ అంటే గూగుల్ మ్యాప్ చూసి ముందు వచ్చిన వాళ్ళేమో అలాగెళ్ళాం ఇలాగెళ్ళాం అనేసి చెప్పేసి అలాగే మిస్ అయిపోయి బాగా లేట్ అయిపోయాము. 7 అవర్స్లో జర్నీ చేయాల్సింది 11 అవర్స్లో జర్నీ చేయాల్సి వచ్చింది ఈరోజు అనమాట. అయితే ఇక్కడ ఊరికి వచ్చినట్టయితే 2 ఇళ్ళు కనిపించాయి, మీకు ఊరు కూడా చూపిస్తాము. ఇంకా పెళ్ళి అడవిడి అయితే ఇంకా అవ్వలేదు, మీకు అన్నీ ఒక్కొక్కటి చూపిస్తాము. ఓకేనా? వీడియో విజువల్స్ ఒకసారి చూసేయండి. ఇవి చూడండి ఎక్సలెంట్గా ఉంది. చూడండి ఎంత హైట్లో మనము, చూడండి ఎంత హైట్లో ఉన్నాము. వాటర్ అయితే వెళ్తుంది, మరి ఎక్కడి నుంచి వెళ్తుంది అంత ఇంత కొండ మీద ఎక్కాము కూడా వాటర్ ఎక్కడ వెళ్తుంది చూద్దాం. ఎక్కడ ఉంది పైపు? అమ్మాయినా ప్రజెంట్ అయితే మనం సగం ఎక్కాము, సగం ఇప్పుడు అక్కడికి ఎక్కుదామా, ఒక కొండ అయినా ఎక్కుదామా. మనం పాడేరు ప్రాంతానికి వచ్చి ఒక కొండ ఎక్కకపోతే మజా ఉండదు. ఖచ్చితంగా ఎక్కి చూపిస్తాం. అలసిపోయామండి, ఇంకా కొంచెం ఎక్కాలి కానీ నా వల్ల కాదు. చాలా పెద్ద కొండ ఎక్కాము. అయితే మన ఏరియాలో అయితే మన పార్వతీపురం డిస్టిక్లో అయితే కొండ అడవి అంటే తుప్పులు డొంకలు పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. మన పాడేరు ప్రాంతంలో అయితే ఏది లేవని చూడండి, కొండ మీద పరిగెట్టుకుని వెళ్ళిపోవచ్చు. అంటే మొక్కలు ఉన్నాయి ఈ పైన, కింద అయితే అసలు మొక్కలు లేదు. అటు సైడ్ చూడండి, ఆ సైడ్ అయితే అసలు మొక్కలు అంతగా లేవు. చాలా క్లీనింగ్ ఉంది, అసలు పెరగట్లేదా లేకపోతే ఏంటి ప్రాబ్లమో తెలియట్లేదు కానీ మొక్కలు అసలు లేవండి. బుర్రపాడు. ఇంకా ఊరు వెళ్ళి చూపిస్తాము, అటు సైడ్ నుంచి ట్రై చేస్తాము. చూడండి వ్యూ కూడా ఎంత బాగుందో. ఇందాక మనం దిగిన దగ్గర 2 ఇళ్ళు చూసాం కదండి. యువతలు వచ్చేసరికి ఇక్కడ 2 ఇళ్ళు ఉన్నాయి. అయితే వీలైతే పెంకుటిలతో బాగా మంచి కట్టుకున్నారు, అలాగే మట్టితో కూడా గోడ కట్టారు. చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడే ఫ్రెండ్ కూడా చేసిడ్డారు. అయితే మీకు ఇందాక చూపించామని కదండి కొండల్లోనే ఏం పంట వేయట్లేదు అనేసి. అయితే ఇక్కడ ఒక ఆవిడ కనిపించిందమ్మా ఆంటీ. ఆ అమ్మకి అడిగితేనేమో
ఈ ఊరు వాళ్ళందరూ ఎక్కువగా బయటే ఉంటున్నారు, అంటే పాడేరులోని సిటీలోని సెటిల్ అయిపోయారు. కాబట్టి ఇక్కడ పంటలు అనేది పండించుకోవడం చాలా అరుదు. మళ్ళీ వాళ్ళు ఏదైనా చేసుకుంటే వరి పంట తప్ప ఎవరు చేసుకోరు. ఉంటే మాత్రం వాళ్ళ ముత్తాతలు తాతయ్యలు ఉంటారు, అంటే ఎక్కువగా ఓల్డర్ ఏజ్ వాళ్ళు ఉంటారని చెప్పారండి. అయితే మాకు ఇక్కడ ఒక పని చూపించారు, సరుకు తిప్పలనేసి. మీకు చూపిస్తాను. అది లోపల ఎలా ఉందో చూద్దామా. ఒక చిన్న తాగుదాం. ఇది తవ్వేసి దీని కిలో ఎంతో మీకు చెప్తాము. సాకైపోతారు బుర్రపాడు అసలు. సంక్రాంతి అప్పుడు వస్తుందా ఈ పెద్ద కండులాగా వస్తుందా? ఇది దుంపల్లాగా కేజీ ఎంత? కిలో ఎలాగా? కిలో 4 గుండ్లా. ఏం చేస్తారు? అది ఏం చేస్తారు? మరి ఏం చేస్తారు మరి తెలియదు. ఎండ రావడానికి వేడి రావడానికి అనేసి అంటారు. మరి మొక్కలు ఎక్కడ దొరుకుతాయి ఇదా? ఇది మరి ఇక్కడే ఊరిదే అడిగి ఉంచుతుంది. అంటే అప్పుడు పూర్వకాలం నుంచి పంట చేసుకున్నది ఇది. ఇప్పుడు ఇది ఎన్నో నెలలు వేయాలి? ఇది పంట ఏ నెలలు వేయాలి? ఇది ఏ నెల అంటే ఇప్పుడు 4 నెలలు. ఇది 4 నెలలు కదా. ఇలా కూడా అన్నమాట. మనకి 500 తిప్పులు సరుకు గంతకరా. ఇంటికల్లా కట్టియట అసలు. ఓ కట్టలేదురా, గేట్ కట్టలేదు. పేయాలు తిరుపుతుంది. అదా? ఇదే అన్నమాట పెళ్ళి కొడుకు వాళ్ళ ఇల్లు. చూపిస్తాను. పందిరి చూడండి. మా దగ్గర అయితే గిన్నె ఆకులతో వేస్తాము, వీళ్ళు అరటి ఆకులతో వేసారా. చాలా బాగుంది. ఆకులతో శుభ్రంగా వేశారు. బాగా డెకరేషన్ చేశారు. బాగుంది. పందిరి లాగా కామెంట్ చేయండి. ఈ ఆవిదూడలు ఉన్నాయి కదండి, ఇవైతే సమ్మర్ సీజన్లో అన్నమాట కొండకు వదిలేస్తారండి. ఎవరు కాపుకి వెళ్ళరు. అదే వింటర్ సీజన్ అయితే కాపుకి వెళ్ళాలనేసి ఇక్కడ రైతులు మాకైతే చెప్పారు. అందుకే మీకు తీసి చూపిస్తున్నాము. ప్రజెంట్ అయితే టిఫిన్ పెడతారండి. తింటున్నారా? మీరు ఇక్కడ మమ్మల్ని గమనిస్తుంటే మీకు కామెడీ లాగా అనిపించవచ్చు, కానీ ఇది ఎందుకు ఈ విధంగా మేము పడుకొని పోయామంటే నాకే నవ్వు వస్తుందండి. ఈ వీడియో ఒకసారి ఎడిటింగ్ అప్పుడు చూస్తున్నప్పుడల్లా, ఎందుకంటే నైట్ అంతా ఫుల్ జర్నీ అండి. అందుకే ఎవరికి నిద్ర సరిగ్గా లేదు. అందుకే ఈ విధంగా పడుకున్నాము. పెళ్ళి స్టార్ట్ అవ్వడానికి ప్రేయర్ ఏమో చాలా లేట్ అయింది. అందుకే అందరం ఈ విధంగా పడుకొని పోయాము. డ్రైవర్లు అందరూ ప్రయాణించే వాళ్ళు ఏ విధంగా నిద్రపోయామో, టైర్డ్ అయిపోయామో చూడండి. సరదాగా మేము తీసి మీకు చూపిస్తున్నాము. మీకైతే బ్యాడ్గా అనిపిస్తే మమ్మల్ని క్షమించండి. ఇందులో వచ్చే వాళ్ళు ఎవరైనా చూస్తే మాత్రం ఈ వీడియో మాత్రం నవ్వుకోవద్దు. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. పెళ్లి సమయానికి వచ్చేసరికి వాళ్ళు జరుపుకునే సాంప్రదాయాలు మీతో పంచుకుంటాము. అయితే మొదటికి పాస్టర్ గారు స్టేజ్ మీద ఎక్కి ప్రార్థన చేస్తారు. తర్వాత పాటలు పాడతారు. తర్వాత పాస్టర్ గారు అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంట్లో ప్రార్థన చేస్తారు. తర్వాత కుడి చేయి పట్టుకొని పాస్టర్ గారు స్టేజ్ మీదకి తీసుకొని వస్తారు. అదేవిధంగా అమ్మాయి కూడా అలాగే చేస్తారు. తర్వాత వాక్యము ఇచ్చినప్పుడు పెళ్లి సంబంధించిన వాక్యాలు పాస్టర్ గారు చెప్తారు. అబ్బాయి తరపున నుంచి ఒక వ్యక్తి చదవాలి, అమ్మాయి తరపున నుంచి ఒక వ్యక్తి చదవాలి. అదేవిధంగా పాస్టర్ వాళ్ళు సంబంధించిన వాళ్ళ నుంచి ఒక వ్యక్తి చదవాలి. చదివిన తర్వాత పాస్టర్ గారు వాక్యం గురించి వివరిస్తారు. నాకైతే ఇది కొత్తగా అనిపించింది. వాక్యం చెప్పడం పూర్తయిన తర్వాత అమ్మాయి గురించి అబ్బాయి గురించి వాళ్ళు ఉండే విధానాల గురించి చెప్పమంటారు. తర్వాత తాళి కట్టించడం జరుగుతుంది. ఈ విధంగా పెళ్లి కార్యక్రమం జరిగింది. చేయబోతున్నాను. బస్ మీద ఆటో
మా దగ్గర అయితే సంచుల్లో తీసుకొస్తాము, మీరు ఇందులో తీసుకొస్తారు. ఎవరిష్టం వాళ్ళదా లేకపోతే అందరు క్యారేజ్లను తీసుకొని నేను ఇప్పుడు ఒక ఆవిడతో డిస్కషన్ చేసింది ఏంటంటే, వాళ్ళు క్యారేజ్తోనే అందరు తీసుకొచ్చారండి, చిన్న క్యారేజ్తోను. అది దేని గురించి తీసుకొచ్చారమ్మా అని అడిగితేనేమో, మేము రాయింపు గురించి ఇందులో బియ్యం వేసుకొని తీసుకొస్తాము, డబ్బులు అందరూ ఇలాంటి క్యారేజ్తోనే తీసుకొస్తారని అన్నారు. మన దగ్గర అయితే మనము సంచులు మేము ముచ్చి కవర్లో తీసుకెళ్తామన్నమాట, బియ్యం అనమాట. వీళ్ళైతే ఈ విధంగా తీసుకొచ్చారు. మాకు ఆశ్చర్యం కనిపించింది, ఏదైనా పార్సలా లేకపోతే ఏంటనేసి అనుకున్నాము. అడిగేసి ఆ విధంగా వాళ్ళు చెప్పేసరికి మాకు అర్థమైందండి, వీళ్ళు ఆచారం అన్నట్ట ఈ విధంగా చేసుకుంటారు వీళ్ళు రాయింపు అనేది. స్వీట్ రా, చికెను, బిర్యానీ, కాజును ఏంటిది కోబులి చనా కర్రీ. ఇప్పుడు మేము ఈసారి సామాన్లు దింపుతున్నామండి. యూట్యూబ్ రేడు దింపుతున్నారు. ఫ్రిడ్జ్, డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం అన్నీ ఉన్నాయి. ఇదన్నమాట ఇక్కడ పెళ్లి కొడుకు దగ్గర రాయింపు చేసుకునేటోళ్ళు బయట పెట్టారు. వీళ్ళైతే మన దగ్గర అయితే లోపల పెళ్లి కొడుకు వాళ్ళ ఇంట్లో పెడతాం రాయింపు. అది బియ్యము, అది బయట బిండీలు, అది రాయింపు రాసేవాళ్ళు. మేమిప్పుడు ఇది రిటర్న్ అయిపోతున్నామండి ఇంటికి వెళ్తున్నప్పుడు కొన్ని లొకేషన్లు మాకు కనిపించాయి, అవి మీకు తీసి చూపిస్తాం. ఇప్పుడు ఆ విజువల్స్ ఒకసారి చూసేయండి. ఎక్సలెంట్గా ఉంది లొకేషన్ అయితే. వీడియో అయితే ఇంతేనండి, మీకు నచ్చింది అనుకుంటున్నాము. ఖచ్చితంగా మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. ఇలాగే మరింత మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాం. మీరు మాకు సపోర్ట్ ఇస్తేనే మేము ముందుకు వెళ్ళగలుగుతాము. మీరు సపోర్ట్ ఇవ్వకపోతే మేము ఇంక ఇలాగే డల్ అయిపోతాము. కనుక ఏ విధంగా అయితే గత వీడియోలో మాకు ఎంత సపోర్ట్ చేశారో ఈ వీడియో కూడా అంతకంటే మాకు సపోర్ట్ చేస్తారని మరి కోరుచున్నాము.
వీడియో చూసారు కదండి. అయితే మీకు ఒక డౌట్ పడాలండి, అంటే ప్రతి గిరిజన పెళ్ళిలోని డ్యాన్స్లు అవన్నీ ఊరేగింపులు ఉంటాయి కదా అనేసి మీరు అనుకోవచ్చు వీడియో చూశాక. అయితే ఈసారి ఎందుకు మిస్ అయిందంటే బడ్జెట్ విషయం అండి. అంటే కొన్ని పెళ్ళిళ్ళలో వాళ్ళు గ్రాండ్గా చేసుకోవాలనేసి వాళ్ళు ఊరేగింపులు ఉంటాయి, కొన్ని దగ్గర అయితే ఫ్రీగా చేసుకుంటారు. అయితే ఇక్కడ మాకు ఆశ్చర్యం వేసింది అనమాట, మామూలు ఊరేగింపు కూడా అవ్వలేదు. మరి ఎందుకు అలా జరుపుకోలేదు మాకైతే తెలియలేదు, అడిగాం కానీ మామూలుగా అయితే బడ్జెట్ గురించి అన్నారు, మాకైతే అర్థం కాలేదు. కానీ మామూలు కూడా జరుపుకోవచ్చు మా గిరిజన పెళ్ళిళ్ళలో, కానీ ఇక్కడైతే వాళ్ళు జరుపుకోలేదు. కాబట్టి ఆ క్లిప్ అయితే ఈ వీడియోలో చూడలేదు మీరు. ఇంకేంటంటే మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మాకు పొద్దునే భోజనాలు అన్నీ బాగానే పెట్టారు. స్నానంకి అయితే అన్ని దగ్గరే కాబట్టి మేము అర్థం చేసుకొని వెళ్ళిపోయాము. లేడీస్ అయితే వాళ్ళు బాగానే సపోర్ట్ చేశారు. అంటే వాళ్ళ దగ్గరికి బాత్రూమ్ పక్కన ఇచ్చేసి స్నానంకి సదుపాయం అన్నీ కల్పించారు. మాకెంతో హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చామండి, దగ్గర కాదు, దగ్గర 200 కిలోమీటర్లు. ఫస్ట్ టైం మా గిరిజన అమ్మాయి ఇంత దూరం రావడం అనమాట. నేనైతే వెళ్ళిన పెళ్ళిలోని ఇంత దూరం వెళ్ళిన ఒకే ఒక అమ్మాయి ఇదే అనుకుంటున్నాను. నేను ఎప్పుడు ఇంత దూరం పెళ్ళికి వెళ్ళలేదు మా గిరిజనలోని, ఇదే ఫస్ట్ టైం. మళ్ళీ బాగానే రిసీవింగ్ చేసుకున్నారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నీకు ఎలాగ అనిపించింది చెప్పరా? నాకైతే బాగా అనిపించింది. కొన్ని కొత్తగా అనిపించాయి, మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే కొత్తగా ఏంటంటే ఇక్కడ వీళ్ళు రాయించుకుంటారు కదండి, ఆ వీడిలో మా సపరేట్ అన్నమాట రైస్ తెచ్చేటప్పుడు క్యారాజీలు తెస్తారన్నమాట. ఇంత క్యారాజీ చూసారు కదండి, మీకు చెప్పాము ముందు. అది కొత్తగా అనిపించింది అట మనోడు, నాకు అనిపించింది. తర్వాత జర్నీ అంతా కొంచెం భయం వేసింది, నైట్ అంతా పడుకోలేదు. అంటే నేను ప్రతిసారి అరకు పాడేరు వస్తే బైక్తో వస్తాను, కానీ నేను ఫస్ట్ టైం కార్లో రావడము చాలా ఇబ్బంది, భయం వేస్తుంది. చాలా ఫాస్ట్గా రావడం అయింది. అయినప్పుడు కూడా మేము చేరలేకపోయాము. అటు ఇటు తిరిగి లాస్ట్గా అయితే 5 గంటలకి చేరాము. తర్వాత ఏంటంటే మేము మా ఏరియాలో అయితే ఆరాధన క్రమం ఎలాగంటుంది, పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు మరి పాస్టర్ గారే వాళ్ళ ఇంటికి వెళ్ళేసి, ఇక్కడైతే వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అక్కడ ప్రేయర్ చేసుకొని చేయి పట్టుకొని స్టేజ్ వరకు తీసుకెళ్తారు పాస్టర్ గారే. అమ్మగారు కూడా అలాగే పెళ్ళి కూతురు అలాగే చేశారనమాట ఇక్కడ. అంటే మన ఏరియాలో అయితే అలాగ కాదు, బట్టలు మార్చుకుని వచ్చి అలాగా మీరు చూస్తుంటారు అసలు వీడియోలో, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయకూడదు. ఆ విధంగా అనమాట నేను కొత్తగా అనిపించింది. కొత్తగా ఏం అనిపించిందంటే వంటకాలు అయితే బాగానే ఉన్నాయి, మన ఏరియాలాగానే వంట చేస్తుంటే చాలా బాగుంది. అన్ని టేస్ట్లు అన్నీ బాగున్నాయి, పెరుగు అన్నీ పెట్టారు, చాలా బాగుంది. ఇంతే, ఇంకా నా చూసింది కొత్తగా అనిపించింది ఈ విషయాలే మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మీకు ఎలాగ అనిపించి ఏదైనా కొత్తగా అనిపిస్తే అవి కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి.